యూరియాపై దుష్ప్రచారం నమ్మొద్దని రైతులకు కావాల్సినంత సరఫరా చేస్తామని అన్నారు మంత్రులు. ఎన్ఏసీ ద్వారా శిక్షణ, ఉపాధి కల్పనకు తాము చేస్తున్న కృషికి ఫలితం దక్కుతుందన్నారు. రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరారు. పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు మంత్రులు. ఈ నెలలో కేవలం 4 రోజుల్లోనే రాష్ట్రానికి 28,000 టన్నుల యూరియా సరఫరా అయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రేపు మరో 9,039 మెట్రిక్ టన్నులు వస్తుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,20,112 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయన్నారు. గత సంవత్సరం ఈ సమయానికి 7,75,157 మెట్రిక్ టన్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయన్నారు. యూరియా కొరతపై ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో మాట్లాడినట్లు ప్రకటించారు తుమ్మల. వచ్చే 20 రోజులు రోజుకు 10,000 టన్నులు ఇవ్వాలని గట్టిగా కోరినట్లు చెప్పారు. తన వినతికి కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించేందుకు అంగీకరించిందన్నారు. ఇక యూరియా సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు తుమ్మల. ఒకరోజు ముందుగానే టోకెన్లు జారీ చేసి రైతులకు ఎరువులు అందించాలన్నారు. అవసరమైన చోట యూరియా పంపిణీకి రైతు వేదికలను వాడుకోవాలని సూచించారు. ఢిల్లీలో పర్యటిస్తున్నారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయాతో భేటీ అయ్యారు. రాష్ట్ర క్రీడా పాలసీ గురించి కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు వాకిటి. స్పోర్ట్స్ స్కూల్స్ కి ఆర్థిక సాయం, క్రీడా ప్రాంగణాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. త్వరలో 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తామని మన్సుఖ్ మాండవీయ చెప్పారన్నారు వాకిటి. ఖేలో ఇండియా ఎడిషన్ తెలంగాణకి ఇవ్వమని, దానితో పాటు ఏవైతే స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయో మన దగ్గర హకీంపేట్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, లేదా జిల్లాల వారీగా ఆర్థికంగా సాయం చేసి తెలంగాణలో స్పోర్ట్స్కు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన స్టేడియాలు, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు డెన్మార్క్ రాయబారి రాస్మన్ క్రిస్టెన్సన్. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు ఉత్తమ్. దేశంలోనే పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో డెన్మార్క్ పెట్టుబడులు పెడితే అన్ని విధాలా సహకరిస్తామన్నారు ఉత్తమ్. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో రాష్ట్రానికి చెందిన నాక్ ట్రైనర్ స్నేహలతకు జాతీయ అవార్డు దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు స్నేహలత. టీచర్స్ డే సందర్భంగా నాక్ ట్రైనర్ స్నేహలతకు జాతీయ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నాక్ వైస్ చైర్మన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్నేహలతకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఎన్ఏసీ ద్వారా శిక్షణ ఇవ్వడమే గాక 100% ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఎన్ఏసీని అత్యుత్తమ స్కిల్ డెవలప్మెంట్ వేదికగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషికి ఫలితం దక్కుతోందన్నారు మంత్రి. ప్రజాభవన్ లో మంత్రి సీతక్కను కలిశారు ఇస్కాన్ ప్రతినిధులు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 18 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇస్కాన్ ప్రాజెక్టు కు రహదారి మార్గం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నేరెళ్లలో గోశాల, అన్నదాన సత్రం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల శిక్షణ, సోలార్ విద్యుత్ తో పాటు సాలిడ్ వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ ప్రాజెక్టుకు రహదారి వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించారు మంత్రి సీతక్క. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన వేడుకకు హాజరైన మంత్రి కార్యక్రమానికి టీచర్ల హాజరు శాతం తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 3,500 మందికి పైగా టీచర్లుంటే కనీసం 300 మంది కూడా రాలేదని మండిపడ్డారు. టీచర్లు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ఫైర్ అయ్యారు జూపల్లి.